కౌరవులు ఎవరు అర్జునులు ఆ స్థాయికి నేను మహాభారతం మాట్లాడలేదు. ఇది కలియుగం, ఇది కలియుగం మొదటి పాదం రెండో పాదం నాకు తెలియదు. కానీ మనం ఎవరం కూడా శ్రీకృష్ణుడితోటి అర్జునుడితోటి కౌరవులతోటి పోల్చుకోవద్దు. మీరు జగన్, మీది వైసీపీ, మేము పవన్ కళ్యాణ్, మా జనసేన. ఎవరు మంచివాళ్ళు, ఎవరు నిలబడేవాళ్ళు, ఎవరు ప్రజలకు అండగా ఉండేవాళ్ళు, ఎవరు దోపిడీ చేసేవాళ్ళు ప్రజలకు బాగా తెలుసు. ప్రజలు నిర్ణయిస్తారు. వాడు ఎంత గుచ్చుకుందో వాళ్ళకి అర్జునుడు చెప్పంగానే, అంటే ఆయన అర్జునుడు కాదు అని చెప్పలా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఒకానొక సందర్భంలో నేను అర్జునుడిని అభిమన్యుడిని కాదు అని చెప్పాడు. అంటే అర్థం ఏమిటి? మీరు పన్నే పద్మ వ్యూహాలన్నింటినీ ఛేదించగలిగిన అర్జునుడిని నేను అని చెప్పాడు. అంటే మీరు పద్మవ్యూహాలు పన్నుతున్నారన్నమాట. దుష్ట చతుష్టయం పన్నేటటువంటి పద్మవ్యూహాలన్నిటినీ ఛేదించుకుని రాగలిగిన వీరుడు అర్జునుడు జగన్మోహన్ రెడ్డి. ఇది వాస్తవం. మీరే చూస్తారు. ఎన్ని పన్నాగాలన్నా పన్నండి, ఎన్ని పద్మ వ్యూహాలన్నా పన్నండి, అన్నిటినీ ఛేదించుకుని రాగలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాసుకోమని మనం చేస్తాం.